ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దైవ వాగ్దాన ధ్యానము. నీతి అనుసరించు వారలారా, నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనము. ఈరోజు దేవుడు నీకిచ్చిన వాగ్దానము: భయపడకము, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. ప్రభువునందు ప్రియమైన వారలారా, దేవుని మాట విని దానిని అనుసరించు వారిని యెషయా భక్తుడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. మనుషులు పెట్టు భయమునకు భయపడకండి అని వారిని ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఈ వాక్య భాగములో దేవుడు సియోనును ఆదరించుచు దానికి కలగజేయబోవు నిత్య రక్షణను గురించి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయుల పాడైన స్థలములను ఏదేను తోట వలె బాగు చేయుదునని, తాను జరిగించబోవు పునరుద్ధరణ కార్యమును ప్రకటిస్తూ ఉన్నాడు దేవుడు. దేవుని మాటల యందు విశ్వాసముంచి ఆయన జరిగించబోయే నీతి కార్యము, రక్షణ కార్యము సమీపముగా ఉన్నదని, ఆయన రక్షణ నిత్యము ఉంటుంది అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను బలపరుచువాడు. నీవు భయపడకుండా, దిగులు పడకుండా జీవించాలి. ఎందుకంటే నీ పక్షమున ఉన్న నీ దేవుడు ఈ సృష్టికర్త. నిన్ను భయపెట్టేవారు ఈ లోకములో ఎందరో ఉండవచ్చు, కానీ నీవు దిగులు పడకూడదు. యేసు ప్రభువు కూడా ఆయన ఒక సందర్భములో మాట్లాడుతూ మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనములో, ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. ఈరోజు నీవు దేవుని యందు భయము, భక్తి కలిగి నీతిని అనుసరిస్తూ జీవిస్తూ ఉన్నావు గనక ఈ లోకంలో ఉన్న వారికి నీవు భయపడవలసిన అవసరము లేదు. వారు భయపెడితే నువ్వు దిగులు పడవలసిన అవసరము అస్సలు లేదు. ఎందుకంటే నిన్ను బలపరిచే దేవుడు నీ పక్షమున ఉన్నాడు. ఆయన నీ పక్షమున ఉన్నాడు కనుక శుభప్రదమైన రక్షణ నిరీక్షణను దేవాది దేవుడు నీకు కలగచేస్తూ ఉన్నాడు. విశ్వాసమును బట్టి, నీ యొక్క విశ్వాసమును బట్టి ఆయన నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు, నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఈ లోకములో ఇబ్బంది పరిచేవారు గతించిపోతారు. దేవుని నీతి నిత్యము ఉంటుంది. దేవుని వాగ్దానము శాశ్వతముగా ఉంటుంది. కనుక దేవుని నీతి నీ పక్షమున ఉండి, దేవుని వాగ్దానము నీ వెంట ఉండి నిన్ను నడిపిస్తూ ఉంది, నిన్ను బలపరుస్తూ ఉంది. గనుక నీవు భయపడకూడదు, దేనికి దిగులు పడకూడదు. నిన్ను బలపరిచే యేసయ్య నీ వెంటే ఉన్నాడు అన్న నిరీక్షణతో నీవు జీవించాలి. ఎందుకంటే దేవాది దేవుడు, వాగ్దానము చేసిన దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు నీ పక్షమున ఉన్నాడు. సియోనును ఆదరించువాడు. సియోను అనగా దేవుని ప్రజలు, సియోను అనగా సంఘము, సంఘము అనగా నీవే. కనుక క్రీస్తునందు ప్రియమైన వారలారా, యెహోవా సియోనును ఆదరించుచున్నాడు. దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను, కృతజ్ఞతాస్తుతియు అక్కడ ఉండును, వినపడును అని దేవుడు తెలియచేస్తున్నాడు. కనుక నీ జీవితంలో నీవు సంతోషముగా జీవించడానికి, ఆనందముగా జీవించడానికి నీవు భయపడవద్దు అని నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క దీవెన నీకు ఇప్పుడు ఎల్లప్పుడూ యేసు నామమున సదా తోడై ఉండునుగాక. ఈ వాగ్దానమును బట్టి ఇక మీదట నీవు భయపడక, దిగులు పడక, దేవుని వైపు చూస్తూ దినదినము బలము పొందాలని నా ప్రార్థన. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక.
ఆమెన్ ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడువైన మా తండ్రి, ఆదరించువాడవు నాయన, హక్కున చేర్చుకునే దేవుడవు, నీవు ఎంత గొప్ప దేవుడవు. మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. రక్షణ నిత్యముంటుంది అని, నీతి నిత్యముంటుంది అని, వాగ్దానము ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది అని మీరు ఈరోజు ఆయన మీ ప్రజలను, ఈ వాగ్దానము పొందుతున్న ఆత్మీయ బిడ్డలను ప్రోత్సహిస్తూ ఉన్నారు. వాగ్దానము ద్వారా దయగల మా తండ్రి, ఆనాడు యెషయా ప్రవక్త ఇశ్రాయేలీయులను ఈ మాటల చేత ధైర్యపరిచాడు. ఈనాడు మీ ప్రియ బిడ్డలకు ఈ వాగ్దానమునిచ్చి ధైర్యపరుస్తూ ఉన్నారు. మీకు స్తుతి స్తోత్రాలు నాయన. ఈ భూదిగంతముల వరకు మీ ప్రజలు ఎక్కడెక్కడైతే ఉన్నారో వారందరినీ మీరు దర్శిస్తున్నందుకు స్తోత్రాలు. ముఖ్యముగా నాయన యొక్క వాగ్దానము ఈ దినము పొంది ఉన్న మీ బిడ్డలను ప్రత్యేకముగా మీరు దర్శిస్తున్నారు. దీవించండి. వారి ప్రతి అవసరతను యేసునామమున తీర్చండి. మంచి ఆరోగ్యమును దయచేయండి. వారి తలంపులు, ఆలోచనలు యేసునామమున నెరవేరునుగాక అని ప్రార్థిస్తున్నాం. ప్రార్థించిన వాటన్నిటిని కూడా క్రీస్తు పేరట పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.